హాయ్ హలో. ఇప్పుడు చాలా మంది సినిమాలను ఓటీటీలో చూడటానికి అలవాటు పడ్డారు. అలాంటి వారి కోసం ఈ రోజు మనం కొన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం. భయపెట్టే హర్రర్ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టే సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. అలాగే హర్రర్ మూవీ లవర్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా హర్రర్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుంటాయి. మరి ప్రముఖ ఓటీటీ దిగ్గజమైన నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న టాప్ లిస్ట్ లో ఉన్న కొన్ని హర్రర్ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బూల్ బులయ్యా 2. బూల్ బులయ్యా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన చిత్రమే బూల్ బులయ్యా 2. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ప్రధాన పాత్రలు పోషించిన బూల్ బులయ్యా 2 సినిమా హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. హర్రర్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకు అనీస్ బస్మి దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన బూల్ బులయ్యా 2 ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. రూహి బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ రోల్ చేసిన హిందీ హర్రర్ చిత్రం రూహి. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. 2021 సంవత్సరంలో హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన రూహి పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం ఇది కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బుల్ బుల్ హర్రర్ సినిమాల్లో వచ్చిన మరో సినిమా బుల్ బుల్. డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మొదటగా 2020లో జూన్ 24 విడుదలైంది. అనంతరం ఓటీటీలోకి వచ్చిన బుల్ బుల్ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. హర్రర్ అండ్ డ్రామాగా తెరకెక్కిన బుల్ బుల్ సినిమాకు అన్విత దత్ గుప్తాన్ దర్శకత్వం వహించారు. తృప్తి దిమ్రి, అవినాష్ తివారీ, రాహుల్ బోస్ కీలక పాత్రలు పోషించిన బుల్ బుల్ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఆకట్టుకుంటుంది. గోస్ట్ స్టోరీ సీతారామం బ్యూటీ, ముననాల్ ఠాగూర్, దేవరా హీరోయిన్ జాన్వీ కపూర్, శోభితా దూలిపాల, విజయ్ వర్మ, అవినాష్ తివారీ, సురేఖ సీక్రీ, రఘువీర యాదవ్, పవైల్ గులాటీ నటించిన హర్రర్ మూవీ గోస్ట్ స్టోరీస్. ఈ సినిమాకు కరుణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, జోయా అఖ్తర్, అనురాగ్ కాశ్యప్ వంటి ప్రముఖులు దర్శకత్వం వహించారు. అంతాలజీ హర్రర్ మూవీగా వచ్చిన గోస్ట్ స్టోరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. గేమ్ ఓవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను నటించిన హర్రర్ మూవీ గేమ్ ఓవర్. 2019లో వచ్చిన ఈ సినిమా అశ్వన్ శరవణన్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన గేమ్ ఓవర్ మూవీ ప్రశంసలు అందుకుంది. సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ గా మనల్ని పొందిన గేమ్ ఓవర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. స్త్రీ సాహో హీరోయిన్ శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్త్రీ. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. 2018 సంవత్సరంలో హర్రర్ కామెడీగా వచ్చిన స్త్రీ మూవీ పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాల్ అజయ్ దేవ్గన్, జాన్ అబ్రహం, వివేక్ ఒబేరాయ్, ఈసా డియోల్, లారా దత్తా వంటి పాపులర్ హిందీ స్టార్స్ నటించిన అంతాలజీ హర్రర్ మూవీ కాల్. 2005లో విడుదలైన కాల్ మూవీ మంచి హిట్ సాధించింది. సూపర్ న్యాచురల్ హర్రర్ జోనర్ లో సోహం షా దర్శకత్వం వహించిన కాల్ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం అవుతుంది. ఇదండి ఈరోజు టాపిక్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.